Good morning to everyone. Welcome to UPSC Reality with Mahesh. Thank you so much your response for your support. మనం ఏదైతే లైక్ యూపీఎస్సీ మైండ్ సెట్లో భాగంగా ఎలా ఉండాలి లైక్ మైండ్ సెట్ ప్రిపరేషన్ ఎంటైర్ ప్రాసెస్లో ఇట్ ఈస్ లైక్ ఏ మ్యారథాన్ కాబట్టి ఓకే ఏ విధంగా ఉండాలి లైక్ ప్రిలిమినరీకి జస్ట్ ఒక 270 డేస్ ఉన్నాయి. 2026లో ఎవరైతే రాస్తున్నారో సీరియస్గా అటెంప్ట్ మే 2026లో ఎగ్జామ్ ఉంది. ఓకే 24th of May సండే మార్నింగ్ పేపర్ 1 GS అండ్ ఆఫ్టర్నూన్ పేపర్ CSAT. మార్నింగ్ పేపర్ 9:30 to 11:30, ఆఫ్టర్నూన్ పేపర్ 2:30 to 4:30. ఓకే లైక్ రీసెంట్గా ఎస్టర్డే లైక్ 31st of August రోజు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇయర్ ఆఫ్ 2025 మెయిన్స్. ఓకే ఎవరైతే బాగా రాశారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే రాయడం వల్ల ఎలాగైనా నెక్స్ట్ టైం చదువుతారు. డెఫినెట్గా వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా మీ కాంపిటీషన్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి పేపర్ 2, 3, 4లో అర్థమైపోయి ఉంటుంది. లైక్ నా ఎఫర్ట్స్కి నేను ఎలా రాశాను, ఎగ్జామినర్ ఏ విధంగా అడిగాడు, నన్ను ఏ విధంగా టెస్ట్ చేశాడు, ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 అవర్స్లో నా ప్రిపరేషన్ ఎలా వెళ్ళింది, ఆన్సర్ రైటింగ్ ఓకే ఎవ్రీథింగ్ వాళ్ళు అనాలిసిస్ చేసుకునే ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా 2026కి మీకు డెఫినెట్గా 100% కాంపిటేటర్సే. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు టాపిక్ వచ్చేసి లైక్ కోచింగ్ రోల్ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఓకే కోచింగ్ అనేసరికి లైక్ ఒకప్పుడు నెగిటివ్స్ ఉన్నాయి, ఇప్పుడు నెగిటివ్స్ ఉన్నాయి, ఒకప్పుడు పాజిటివ్స్ ఉన్నాయి, ఇప్పుడు పాజిటివ్స్ ఉన్నాయి. ఓకే ఆ పాజిటివ్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చూద్దాం. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఇస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ రిలేటెడ్గా. ఓకే ఎందుకంటే నేను అశోక్ నగర్లో ఉంటున్నాను. ఓకే లైక్ ప్రతి ఇన్స్టిట్యూట్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా ఉంది, లైక్ వాట్ దే ఆర్ ప్రొవైడింగ్. ఓకే మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్స్ ప్రొవైడింగ్ లైక్ 10 to 11 months ఆఫ్ కోర్స్. ఓకే కొన్ని ఇన్స్టిట్యూట్ లైక్ 2 years వ్యాలిడిటీ ఇస్తాయి యాప్లో, లైక్ వాళ్ళ వీడియోస్ వినొచ్చు మీరు హ్యాపీగా. ఓకే బట్ రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ జరుగుద్ది కొన్ని ఇన్స్టిట్యూట్లో. ఓకే అండ్ ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఏదో అశోక్ నగర్ వచ్చారు, ఆ ఫ్లెక్సీస్ హోర్డింగ్స్ అవన్నీ చూసి ఏం భయపడద్దు, ఇది అవ్వద్దు. కొంచెం తెలివిగా బిహేవ్ చేయండి, తెలియకుండా అడగండి, అంతేగాని మోసపోవద్దు దయచేసి ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టి, ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు రీఫండ్ చేయరు. ఓకే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే అండ్ సో ఈ ఇన్స్టిట్యూట్లో చాలా ఉన్నాయి మనకి, అశోక్ నగర్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాసర్స్. ఓకే ఒకసారి మీరు అన్ని అకాడమీస్ చూడండి, ఒక 10 to 15 అకాడమీస్ ఉంటాయి. ఓకే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మొదలు పెడితే లెఫ్ట్ సైడ్ లైక్ గాంధీనగర్ వరకు మీకు, అండ్ రైట్ సైడ్ దోమలగూడ వెళ్ళే రూట్లో కూడా 2, 3 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకే ఒకసారి చూడండి, వెళ్ళండి, ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ప్రతి ఇన్స్టిట్యూట్లో అన్నీ లైక్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అక్కడ సీనియర్స్తో మాట్లాడండి, ప్రజెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడండి, ఒక 3 to 4 డెమోస్ అటెండ్ అవ్వండి, అన్ని విషయాలు తెలుసుకోండి. లైక్ కోచింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది, మాకు ఏ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, ఓకే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎలా ఉంటుంది మా యొక్క ఫంక్షనింగ్ అనేది, ఓకే అండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఓకే అండ్ ఆన్సర్ రైటింగ్ గురించి ఎప్పటి నుంచి మాకు నేర్పిస్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మాకు ఎప్పటి నుంచి టీచ్ చేస్తారు, ఓకే క్లాస్ రూమ్ ఎన్ని అవర్స్ ఉంటుంది, ఓకే ఎగ్జామ్స్ ఏ విధంగా పెడతారు, సండేస్ ప్రిలిమ్స్ బేస్డ్, మెయిన్ బేస్డ్, ఓకే ఎక్స్పర్ట్స్ ఎవరు వస్తున్నారు. ఓకే ఇలా ప్రతి విషయాన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు డబ్బులు కడుతున్నారు కాబట్టి మీకు ఆ రైట్ ఉంది, అడిగే రైట్. ఓకే ఇలా తప్పేం లేదు యాజ్ పర్ మీ. ఓకే అండ్ వాళ్ళు ఎలాంటి బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లేదా ఎన్సీఆర్టీ బుక్స్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే ఒకసారి మీరు అన్ని తెలుసుకుని జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను చూశాను ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 to 4 years, 5 yearsలో చాలామంది ఇన్స్టిట్యూట్లో ఫీజు కడతారు, 1 day, 2nd day, 3rd day వస్తారు, బట్ కంటిన్యూ అవ్వరు. కొంతమంది 1 lakh పే చేసి రాని వాళ్ళు కూడా నేను చాలామంది చూశాను. కొంతమంది 120, 130, 140, 150 GS ప్లస్ ఆప్షన్లు కట్టి మిడిల్లో డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే బట్ డబ్బున్న వాడికి ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద 80 to 90% ఆర్ కమింగ్ ఫ్రమ్ ది రూరల్ మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో ఒకసారి కట్టే ముందు ఆలోచించండి. డెఫినెట్గా డబ్బులు అయితే రీఫండ్ చేయరు వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో కాబట్టి ప్రతి ఇన్స్టిట్యూట్ మంచిదే, ప్రతి ఇన్స్టిట్యూట్ చెడ్డదని నేను చెప్పను ఇక్కడ, బట్ మీరే పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఓకే ఒకసారి ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ఫ్యాకల్టీ ఎందుకు వెళ్ళండి, మంచి డైరెక్టర్స్ వారు ఉంటారు, మేడం, టీచర్స్ అందరూ మంచిగా మాట్లాడతారు. డెఫినెట్గా మీరు అందరి దగ్గరికి వెళ్ళండి, కలవండి, మీ ఇష్యూస్ ఏంటి చెప్పండి, అందరితో మాట్లాడండి. ఓకే తప్పేం కాదు. ఓకే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే దిస్ ఈజ్ బిజినెస్, అల్టిమేట్లీ దిస్ ఇస్ అ బిజినెస్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే బట్ వాళ్ళ క్లాస్ నోట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళ ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క రిఫ్లెక్షన్స్ అంటే మెయిన్స్లో, ప్రిలిమ్స్లో ఎంత యాక్యురసీ మెయింటైన్ చేస్తుంది, వాళ్ళు ఎలాంటి స్టాండ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ని మెయింటైన్ చేస్తున్నారు, ఓకే ఆన్లైన్ తీసుకున్నాక ఆఫ్లైన్ తీసుకున్న డిఫరెన్స్ ఏంటి,
ఓకే, లైక్ బుక్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు, ఇలా ప్రతి విషయాన్ని కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. లైవ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తున్నాయి చూసుకోండి, ఆన్లైన్ వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఓకే, నెట్ ఇష్యూస్ ఇంటర్నెట్ రిలేటెడ్గా, ఓకే, ఒకసారి పీపీటీస్ పీడిఎఫ్స్ అర్థం కాకపోవచ్చు ఆన్లైన్ వాళ్ళకి, ఓకే, ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించి అక్కడ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని మాట్లాడండి, తెలుసుకోండి. ఆఫ్లైన్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా లైక్ మీ ఫ్యాకల్టీస్తోని, మీ డైరెక్టర్ వాళ్ళ సార్ వాళ్ళతోని, మేడంతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఓకే, సీనియర్స్తోని. అండ్ ఫ్యాకల్టీస్ మెంటర్స్ అందరూ అక్కడే ఉంటారు ఇన్స్టిట్యూట్లో. అండ్ అక్కడ ఒక మంచి పియర్ గ్రూప్ కూడా క్రియేట్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది, మీ యొక్క అండర్స్టాండింగ్, మీ యొక్క లైక్ ప్యాషన్, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, ఓకే. బట్ అక్కడ అప్పుడప్పుడు ర్యాంకర్స్ వస్తుంటారు, లైక్ పెద్ద పెద్ద ఎమినెంట్ పీపుల్ కూడా వస్తుంటారు. ఓరియంటేషన్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, కొన్ని ఇన్స్టిట్యూట్లో ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటాయి, ఓకే. వాళ్ళు డిఫరెంట్ ఫెస్టివల్స్కి ఇలా లాంచ్ చేస్తూ ఉంటారు, ఓకే. అన్ని విషయాలను తెలుసుకోండి. ఏదో బ్లైండ్గా వెళ్ళి డబ్బులు ఉన్నాయి కట్టేసిన తర్వాత అది కాదు. నిజంగా అసలు యూపీఎస్సీ నాకే ఎందుకు అవసరం, యూపీఎస్సీ లేకపోతే నా లైఫ్ లేదా, అసలు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంత మట్టికి ఉన్నాను, నీకెంత నేర్చుకోవాలి నాలెడ్జ్, ఇలా ప్రతి విషయాన్ని నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది, లైక్ 5G 6G కూడా రాబోతుంది త్వరలో. కాబట్టి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మనం బ్లైండ్గా వెళ్ళి మోసపోకండి దయచేసి. ఎవరి గురించి నెగిటివ్స్ మీరు నమ్మొద్దు, మీరు చూసిందాన్ని మీరు నమ్మండి, ఓకే. ఎంతోమంది ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు, అవన్నీ మీకు అనవసరం, ఓకే. ఎవరి గురించి అయినా మీరు వాళ్ళతో నిజంగా పర్సనల్గా వాళ్ళ మీద మీకు ఏమైనా నెగిటివ్స్ వస్తూ ఉంటాయి, డెఫినెట్గా ఒకటి ఎదుగుతున్నాడని డెఫినెట్గా ఉంటాయి. బట్ అవన్నీ కరెక్టా కాదని మీరు అనాలిసిస్ చేశాక మీరు ఒక కంక్లూజన్కి రండి, అంతేగాని ఎవరి మీద మీరు నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకోవద్దు, ఓకే. మీ మీద మీరు పాజిటివ్గా ఉండండి అంతే, మిగతా వాళ్ళ మీద పాజిటివ్ ఉన్నా లేకపోయినా అనవసరం, సెకండ్. బట్ మీ గురించి మీరు పాజిటివ్గా ఉండండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, పర్పస్ ఆఫ్ మీ యొక్క యూపీఎస్సీ ఏంటి, అసలు యూపీఎస్సీ మీకెందుకు, ఇలా ఒక మల్టిపుల్ డైమెన్షన్లో అర్థం చేసుకోండి ప్రతి విషయాన్ని, ఓకే. డెఫినెట్గా నేను ఇన్ అవర్స్ ఎఫర్ట్స్ పెట్టాలి ప్రతిరోజు, లైక్ న్యూస్ పేపర్ మీద అనాలిసిస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, సిలబస్ మీద ఇంకా కమెంట్ చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ బాగా రాయాలి, నోట్ మేకింగ్ బాగా చేయాలి, బేసిక్స్ నాకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్ నాకు బాగా అర్థం అవ్వాలి, నేను రాసే ప్రతి ఆన్సర్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్లో చాలా వర్తీగా ఉండాలి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకే. నెగిటివిటీ మీద మీకు అనవసరం, దానివల్ల ఏమీ రాదు, ఏమీ రాదు, లిటరల్గా జీరో, ఓకే. కాబట్టి ఇన్ని విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా ఒక టైం టేబుల్ పెట్టుకొని ప్రతిరోజు ప్రిపేర్ అవుతూ ఉండండి. టేక్స్ టైం పట్టినా సరే కొంచెం ప్యాషన్గా వర్క్ చేయండి, ఓకే. పర్పస్ ఆఫ్ లైఫ్ మీకు తెలుసు, యూపీఎస్సీ ఎందుకు చూజ్ చేసుకున్నారో మీకే బాగా తెలుసు, ఓకే. కాబట్టి ఇంత ఉన్నా కూడా ఒక మెంటర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. నేను పదే చెప్తుంటాను ప్రతి క్లాస్లో, మెంటర్ సపోర్ట్ లేకుండా ఈ ఎగ్జామ్ చాలా రిస్కీ, ఓకే. కాబట్టి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎవరైనా జాయిన్ అవుతున్నారో ముందుగా ఒకసారి ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క లైక్ తీసుకోండి, వాళ్ళ యొక్క రివ్యూస్ కూడా తీసుకోండి, లైక్ ఓకే. మీరు ఆన్లైన్లో ఫేస్ చేసిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఓకే. ఇలా ఒక మల్టిపుల్ డైమెన్షన్లో అర్థం చేసుకున్న తర్వాత మీరు ఒక కంక్లూజన్ రండి. ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరు చేయడం అనేది అది చాలా కరెక్ట్ కాదు యాజ్ పర్ మీ, ఓకే. ఒకసారి అన్నీ ఆలోచించుకొని, ఓకే, ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఆలోచించుకొని జాయిన్ అవ్వండి, ఓకే. చాలా ఇన్స్టిట్యూట్లు మంచి ఫీజులో కూడా ఇస్తున్నాయి, ఓకే. 1,20,000, 1,30,000, 1,40,000లో కూడా GS Plus ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్లు. ఒకసారి అవన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వండి, ఓకే. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ రిగార్డింగ్ ద కోచింగ్ ఇన్ కామెంట్ బాక్స్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద సెషన్ టుడే. నెక్స్ట్ టైం నేను నెక్స్ట్ సెషన్లో చాలా టాపిక్స్ అడ్రస్ చేస్తాను, ఓకే. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కోచింగ్ ఆర్ యూపీఎస్ రిలేటెడ్ యూ కెన్ ఆస్క్ మీ. నాకున్న ఎక్స్పీరియన్స్ని డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే నా సెషన్లో ఉన్న మేజర్ మోటో ఒకటే, నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయదు, దానికి మీరు చేయడం వల్ల మీకు ఎలాంటి ఇది ఉండదు, ఓకే. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు, మీరు కొత్త మిస్టేక్స్ అసలు చేయకూడదు, సీనియర్ చేసిన మీరు చేయకుండా ప్రాపర్గా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వెళ్ళి క్లియర్ చేస్తేనే క్లియర్ అయ్యే ఎగ్జామ్ యూపీఎస్సీ. వీ రెస్పెక్ట్ ది ఎగ్జామ్, వీ రెస్పెక్ట్ ది ఇన్స్టిట్యూట్, వీ రెస్పెక్ట్ ది ఫ్యాకల్టీ. బీ పేషెన్సీ, బిహేవ్ లైక్ ఏ ఆఫీసర్, think like a officer in day one of your preparation, okay. Thank you so much, thank you for support and love. Do you have any doubts regarding the UPSC, you just ask me in comment box. Thank you so much. Jai Hind.